హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. గైస్, రీసెంట్గా ఆస్ట్రేలియా సిడ్నీలో ఒక బొంది బీచ్లో అటాక్ జరిగింది. అందులో ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. ఆ గన్మెన్ ఫైరింగ్ చేయడం వల్ల 15 to 16 మెంబర్స్ వరకు చనిపోయారనమాట. ఇందులో సడన్గా టూ కంట్రీస్ని మెన్షన్ చేశారనమాట. టూ కంట్రీస్ వచ్చేసి ఒకటి ఫిలిప్పీన్స్. ఎందుకంటే ఈ అటాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫిలిప్పీన్స్ విజిట్ చేసి అక్కడ ట్రైనింగ్ పొందిరనేసి అనుమానం అనమాట. వీళ్ళ వెపన్ హ్యాండ్లింగ్ చూస్తుంటే వీళ్ళు ఎక్కడో ట్రైనింగ్ చేశారనే అనుమానం ఎక్కువ ఉన్నది. సో, వీళ్ళ హిస్టరీ చూస్తే గనుక వీడు ఫిలిప్పీన్స్ విజిట్ చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారని అనుమానం ఎక్కువున్నదనమాట. ఒకాయన పేరు సాజిద్ అక్రమ్. ఇంకో పేరు నవీద్ అక్రమ్. సో, వీళ్ళ ఇద్దరిని చూస్తుంటే సిమిలర్‌గా ఉంది పేరు అంటే అవును, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులనమాట. ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్ డ్యూయో కలిసి ఫైరింగ్ చేశారనమాట ఈ బోంది బీచ్‌లో జూయిష్ కమ్యూనిటీ ఆస్ట్రేలియన్స్ పైన. ఈ సాజిద్ అక్రమ్ ఏజ్ నియర్లీ 50 ఉంటాయండి. పోలీసోళ్ళు కన్ఫర్మ్ చేశారు ఏందంటే హి ఈస్ బిలాంగ్ టు హైదరాబాద్ అనేసి. సో, ఇండియా పేరు అందుకే మెన్షన్ చేశారు. కానీ ఈయన హైదరాబాద్ వదిలేసి 27 ఇయర్స్ అయితుంది. హీ హాస్ అన్ ఆస్ట్రేలియన్ పీఆర్ అనుకుంటా. ఇంకా కొడుకు వచ్చేసి నవీద్ అక్రమ్. ఈయన దగ్గర ఆస్ట్రేలియన్ పాస్‌పోర్ట్ ఉంది. సో, హీ బిలాంగ్స్ టు ఎన్ ఆస్ట్రేలియన్ సిటిజన్. ఇంత చిన్న ఏజ్‌ల ఆయన ఎంత రాడికలైజ్‌గా ఆలోచించాడంటే ఆయన మైండ్ వాష్ ఎక్కడో జరిగి ఉంటది. సో, అందుకని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇంకా మోసాద్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి ఈ హనుక్కా ఫెస్టివల్ జరుగుతున్న జూయిష్ కమ్యూనిటీ పైన ఫైరింగ్ చేశారు కాబట్టి బోందీ బీచ్‌లో వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళు వాడుతున్న వెపన్ గానీ, వీళ్ళు ట్రావెలింగ్ చేసే ఇండియాకి విజిట్ చేసే ట్రిప్స్ గానీ చూస్తున్నట్టయితే వీళ్ళకి ఇండియా మీద అయితే ఏమీ లింక్స్ అయితే లేవు ఇండియా సంబంధించింది. మేబీ వీళ్ళు ఫిలిప్పీన్స్ విజిట్ చేసి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి మేబీ అక్కడ ట్రైనింగ్ జరిగిందనేసి అనుమానాలు మాత్రం ఉన్నాయి. సో, పోలీస్ ఫైరింగ్‌లో తండ్రి చనిపోయాడనమాట. కొడుకు హాస్పిటల్‌లో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంటు. ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఇట్లా ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా ట్రైనింగ్ చేశారు, ఎక్కడ ట్రైనింగ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ రాబట్టి మేబీ దీని మీద ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో, జరిగినాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్! భారత్ మాతాకి జై!